తెలంగాణ సీఎం కేసీఆర్ మూడోసారి పార్టీని గెలిపించి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలి అనుకున్నారు. మూడోసారి పార్టీ గెలిస్తే పార్లమెంటు ఎన్నికల నాటికి భారత రాష్ట్ర సమితిని మహారాష్ట్రలో పూర్తి స్థాయిలో విస్తరింపచేయాలి అని అనుకున్నారు. తెలంగాణలో 16 సీట్లు, మహారాష్ట్రలో 25 సీట్లు సాధిస్తే 40 సీట్లు వస్తాయని చక్రం తిప్పుకోవచ్చు అని అనుకున్నారు. కానీ తాను ఏమాత్రం అవకాశం ఉండాలన్నా తెలంగాణలో పీఠం నిలబెట్టుకోవాలి అని ఆయనకు తెలుసు. కానీ ఆ విషయంలో ఫెయిల్ అయ్యారు. ఇక జాతీయ రాజకీయాల్లో ఆయనకు ఉండే ప్రాధాన్యత దాదాపుగా 0. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ రివైవ్ కావడం కేసీఆర్కు పెద్ద టాస్కే. కేసీఆర్ మూడోసారి గెలిచి ఉన్నట్లయితే ఒక చరిత్ర అనుకోవచ్చు. దేశంలో వరుసగా 3 సార్లు గెలిచిన అరుదైన రికార్డు సాధించిన వారిలో ఆయన ఒకరు అయ్యుండేవారు. ఆయనకు దేశవ్యాప్తంగా ప్రచారం, క్రేజ్ వచ్చేవి. అంతేనా, భారత రాష్ట్ర సమితిలో చేరికలు కూడా పెరిగేవి. దక్షిణాదిలో, ఉత్తరాదిలో పార్టీని విస్తరింపచేయడానికి అవకాశం ఉండేది. తెలంగాణను పూర్తిగా కేటీఆర్ చేతుల్లో పెట్టి తాను ఢిల్లీలో ప్రారంభించుకున్న పార్టీ ఆఫీసు నుంచి భారత రాష్ట్ర సమితిని విస్తరింపచేయాలి అని అనుకునేవారు. బీఆర్ఎస్ పార్టీకి ఆర్థిక వనరులకు లోటు లేదు, సొంత విమానం కూడా ఉంది. మూడోసారి గెలిచినట్లయితే ఇక తిరుగులేని వాతావరణం ఉండేది. కానీ ఇప్పుడు పార్టీని కాపాడుకోవాల్సిన పరిస్థితి. కేసీఆర్ లెక్కలన్నీ తలకిందులయ్యాయి. జాతీయ పార్టీగా ఢిల్లీలో పార్టీ ఆఫీసును నిర్మించుకున్నారు, కానీ సొంత రాష్ట్రంలో అధికారం చేజారిపోయింది. ఇప్పుడు కేసీఆర్ రాజకీయ పయనం మాత్రం అంత సులువుగా ఉండే అవకాశాలు లేవు. సభానాయకుడిగా రేవంత్ రెడ్డి ఉంటే ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వ్యవహరించే అవకాశాలు దాదాపుగా ఉండవు. ఆయన అసెంబ్లీకి వెళ్లే అవకాశం కూడా ఉండదని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ఎన్నికల్లో ఓటు వేసినప్పటి నుంచి కేసీఆర్ బయట కనిపించలేదు. మీడియాతో ఈ మధ్యకాలంలో ఆయన మాట్లాడలేదు. ఓటింగ్ సరళిపై స్పందించలేదు. ఫలితాలపైనా స్పందించలేదు. చివరకు గవర్నర్కు రాజీనామా పత్రం కూడా స్వయంగా ఇవ్వలేదు, పీఏతో పంపించారు. ఇంతకాలం ఆమెను టార్గెట్ చేసి ఇప్పుడు ఆమె దగ్గరకు వెళ్లి రాజీనామా చేయడం నామోషిగా ఫీల్ అయి వెళ్లలేదని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పై ప్రజలు భారం పెట్టారు. 10 ఏళ్లు అధికారం ఇచ్చిన తర్వాత 5 ఏళ్లు ప్రతిపక్ష పాత్ర పోషించాలని తీర్పిచ్చారు. కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో ఇప్పుడు సభలో అడుగు పెట్టాల్సి ఉంటుంది. మరి కేసీఆర్ ఆ పని చేయగలరా అంటే ఆయన గురించి తెలిసిన వారెవరైనా అది జరగదమ్మా అనే అంటారు. ఆయనకు ఇష్టం లేని వ్యక్తుల్ని చూసేందుకు ఇష్టపడరని అంటారు. తాను తేలికగా తీసిపడేసిన రేవంత్ రెడ్డి సభానాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన ఎదురుగా ప్రతిపక్ష నేతగా కూర్చోవడానికి సిద్ధపడకపోవచ్చునని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. అసెంబ్లీలో అయినా, రాజకీయంలో అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడం అంత సులువు కాదు. కానీ కేసీఆర్ లీడ్ తీసుకోవాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారు. అయితే కేసీఆర్ అసలు కాంగ్రెస్ పార్టీకి కానీ, రేవంత్ రెడ్డికి కానీ కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేయడంతో పాటు బంగారు తునక చేశానని కేసీఆర్ నమ్మకం. తనను ఇలా ఓడిస్తారని ఆయన అనుకోనుండకపోవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలపై అలగడం అనేది అర్థరహితమైన పని. కేసీఆర్కు అది తేలికేం కాదు. కానీ ఆయన తన ఓటమిని అంగీకరించలేకపోతున్నారని అర్థమవుతూనే ఉంది. ఇప్పుడు ఆయన బ్యాక్ విత్ బ్యాంగ్ అన్నట్లుగా రావాలంటే మంచి అవకాశం పార్లమెంట్ ఎన్నికలే. ఇంట గెలవలేదు కనుక రచ్చ గెలిచే ఛాన్స్ లేదు. ఇప్పుడు ఇంట మరోసారి బలపడాలి. అందుకోసం కేసీఆర్ ఫుల్ టైం పనిచేయాల్సి ఉంటుంది. అదే సమయంలో కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను పక్కన పెట్టి జాతీయ రాజకీయాలు చేయడం కూడా సమస్యే. ఎందుకంటే ఏ కూటమిలో చేరాలన్నా ఓ జాతీయ పార్టీ ఆ కూటమిలో ఉంటుంది. కాంగ్రెస్ కూటమిలో చేరే ఛాన్స్ లేదు. కాంగ్రెస్ చేతిలో ఓడిపోయి జాతీయ స్థాయిలో ఆ కూటమిలో చేరితే పార్టీ నిర్వీర్యమైపోతుంది. బీజేపీ కూటమిలో చేరితే ముస్లిం, దళిత వర్గాలు దూరమవుతాయి. ఇక థర్డ్ ఫ్రంట్ ఆలోచన అసలు చేయలేదు. అధికారం కూడా కోల్పోయినందున ఇతర రాష్ట్రాల నుంచి ఎవరూ బీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తి కూడా చూపించరు. అంటే కేసీఆర్ ఒంటరిగా పోటీ చేయలేరు, వేరే కూటముల్లో చేరలేరు. అందుకే ఇక ముందు తెలంగాణలో పార్లమెంట్ సీట్లు గెలుచుకోవడానికే ఎక్కువ సమయం కేటాయించే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. కేసీఆర్ మూడోసారి గెలవడం ఖాయమన్న నమ్మకంతో మహారాష్ట్రలో దూకుడుగా రాజకీయం చేశారు. తెలంగాణలో ఓడిపోయిన తర్వాత అక్కడ కూడా ఆయనకు పలుకుబడేమీ ఉండకపోవచ్చునని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణలో లోక్సభ ఎన్నికలపై దృష్టి పెట్టి కేసీఆర్ వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించేందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది. కేసీఆర్ ఖచ్చితంగా పార్లమెంటు బరిలోకి దిగుతారు, అందులో సందేహం లేదు. ఎమ్మెల్యేగా ఉండడానికి ఇష్టపడరు. కానీ కాంగ్రెస్కు వచ్చిన ఫలితాల వేవ్ను చూస్తే బీఆర్ఎస్ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుందని చెప్పక తప్పదు. అంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల ఆశలు అడియాసలైపోయాయి. అటు రాష్ట్రంలో రాజకీయం చేయలేరు, ఇటు కేంద్రంలోనూ చక్రం తిప్పలేరు. ఓ రకంగా కేసీఆర్ రాజకీయంగా క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
తెలంగాణలో 16 సీట్లు, మహారాష్ట్రలో 25 సీట్లు సాధిస్తే 40 సీట్లు వస్తాయని, ఢిల్లీలో చక్రం తిప్పుతామని కేసీఆర్ ఇటీవలి కాలం వరకు చెప్పారు. ఇలాంటి ఆశలు మినుకు మనాలన్నా తెలంగాణలో పీఠం నిలబెట్టుకోవాలని ఆయనకు తెలుసు. కానీ ఆ విషయంలో ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణలోనే ఓడిపోయారు. ఇక జాతీయ రాజకీయాల్లో ఆయనకుండే ప్రాధాన్యత దాదాపుగా 0. కేసీఆర్ మూడోసారి గెలిచి ఉన్నట్లయితే ఓ చరిత్ర అనుకోవచ్చు. దేశంలో వరుసగా 3 సార్లు గెలిచిన అరుదైన రికార్డు సాధించిన వారిలో ఆయన ఒకరయ్యేవారు. ఆయనకు దేశవ్యాప్తంగా ప్రచారం, క్రేజ్ వచ్చేవి. అంతేనా, భారత రాష్ట్ర సమితిలో చేరికలు కూడా పెరిగేవి. దక్షిణాదిలో, ఉత్తరాదిలో పార్టీని విస్తరించడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు తన పార్టీ నుంచి వలసలు పోకుండా చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాజకీయం అంటే సవాళ్లు. సీనియారిటీతో సంబంధం లేకుండా సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. బాగున్నప్పుడు చెడుగుడు ఆడేసి, బాగోలేనప్పుడు ఇంట్లోనే కూర్చుంటాము అంటే ప్రజలు ఇప్పుడు ఆదరించడం లేదు. కేసీఆర్ రాజకీయం బీఆర్ఎస్ భవిష్యత్తుకు కీలకం కానుంది.